హాయ్ అండి, నేను సౌమ్యశ్రీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ మీకు ఈజీ స్టిచ్చింగ్ ట్యుటోరియల్స్, సింపుల్ ప్యాటర్న్స్ మరియు డైలీ టైలరింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ చూపిస్తాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడైతే నేను బక్రం పీస్ తీసుకుంటున్నాను. విత్ వచ్చేసి 5 ఇంచెస్, లెంత్ వచ్చేసి 9.5. నెక్ విత్ వచ్చి నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ డీప్ వచ్చేసి నేను 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ కరెక్ట్గా విత్ 4 ఇంచెస్ ఉందో లేదో చెక్ చేసుకుంటున్నాను ఒకసారి. స్కేల్తో ఇలా డ్రా చేసుకొని పైనుంచి మళ్ళీ 2.5 ఇంచెస్కి నేను కిందకి చూసుకుంటున్నాను నెక్ రౌండ్ కోసం. ఫ్రెంచ్ కర్వ్తో నేను రౌండ్ని తీసుకుంటున్నాను. చాలా నీట్గా వస్తుంది దీంతో అయితే. మళ్ళీ అలానే ఫ్రెంచ్ కర్వ్తో కిందకు కూడా నేను డ్రా చేసుకుంటున్నాను. ఇలా స్కేల్తో క్రాస్గా ఒక 1 ఇంచ్ గ్యాప్తో నేను ఇలా డ్రా చేసుకుంటున్నాను. 4 ఇంచెస్ ఉందో లేదో చూసుకుంటున్నాను. కట్ వర్క్ షేప్ వచ్చింది కాబట్టి కట్స్ కోసం నేను చూసుకున్నాను. ఓన్లీ 2 కట్సే రావాలి ఒక సైడ్లో. ఈ కట్ డిజైన్ ఎలా చేయాలో మీకు ఒకసారి చూపిస్తాను. నేనైతే ఇక్కడ ఒక చిన్న బక్రం పీస్ తీసుకుంటున్నాను. 2 ఇంచెస్ ఉండేలా చూసుకుంటున్నాను. దాన్ని 1 ఇంచ్ మధ్యలోకి మార్క్ చేసి అక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని దాన్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఇలా డ్రా చేసుకొని దాని తర్వాత కట్ చేస్తే మనకి కట్ వర్క్ షేప్ అనేది వస్తుంది. ఈ షేప్ ద్వారా మనం బక్రం పీస్ పైన డ్రా చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఇలా డ్రా చేసుకుంటున్నాను నేను. ఓన్లీ 2 కట్స్ కాబట్టి ఒక సైడ్లో ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఈచ్ కట్ వచ్చేసి 2 ఇంచెస్ ఉండేలా చూసుకుంటున్నాను నేను. సేమ్ ఇలానే ఇంకో పక్క కూడా డ్రా చేయాలి. ఇలా 2 సైడ్ డ్రా చేయడం వల్ల మనకి ఈజీ అవుతుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇలా కట్ చేసి పెట్టుకుంటే బిగినర్స్కి కొంచెం కష్టంగా ఉంటుంది బక్రం పీస్ పైన. ఎందుకంటే బక్రం పైన కాకుండా క్లాత్ పైన స్టిచ్ చేసేటప్పుడు బిగినర్స్కి కొంచెం ఫినిషింగ్ అనేది అంత నీట్గా రాదు. కాబట్టి ఇలా చేసుకుంటే ఓన్లీ పెన్ పైన స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మనకి ఈజీ అవుతుంది. షేప్ ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అలానే వస్తుంది. ఒకసారి నేను చూపిస్తాను. ఇక్కడ ఐరన్ చేసిన తర్వాత మొత్తం ఇలా చేసుకున్నాను. సైడ్లో స్టిచ్చింగ్ అది చేసుకుంటూ మిడిల్లోకి స్కేల్తో ఒక చిన్న లైన్ గీసుకుంటున్నాను, ఎందుకంటే కరెక్ట్గా రావడానికి. అలానే క్లాత్ పైన కూడా మిడిల్లోకి ఒక లైన్ గీసుకున్నాను నేను. డోరీస్ స్టిచ్చింగ్ చేస్తున్నాను నేను, లోపలికి పెట్టేస్తున్నాను, ఎందుకంటే బయటకి వస్తే అంత నీట్ ఫినిషింగ్ ఉండదు కాబట్టి. ఇలా మిడిల్లోకి ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. ఆ 2 లైన్స్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే మనకి అటు ఇటు జరిగిపోకుండా కరెక్ట్గా వస్తుంది. సో ఇలా షోల్డర్స్ దగ్గర పిన్తో సెక్యూర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే అది జార్జెట్ క్లాత్ కాబట్టి ఫుల్ జారుతుంది. అది అటు ఇటు అవ్వకుండా పిన్తో సెక్యూర్ చేసుకున్నాక ఎగ్జాక్ట్గా పెన్తో ఎలా అయితే డ్రా చేశానో అలానే నేను స్టిచ్ చేస్తున్నాను, జస్ట్ పెన్ పైన. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. బిగినర్స్కి కొంచెం చాలా ఈజీగా ఉంటుంది ఇలా చేస్తే. ఇలా పెన్ పైనే స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. కట్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది తర్వాత. తర్వాత నేను ఇలా ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా నేను కట్ చేసుకుంటున్నాను.
తర్వాత నేను ఇలా కట్స్ ఇచ్చుకుంటున్నాను. ఎందుకంటే మనం తిరిగేసేటప్పుడు చాలా నీట్‌గా రావాలి కాబట్టి. డోరీస్ ఇలా లాగితే మనకి కరెక్ట్‌గా వచ్చేస్తుంది. డోరీస్ ఇలా లోపలికి వేసుకుంటే చాలా నీట్‌గా ఉంటుంది. ఫినిషింగ్ అనేది మంచిగా వస్తుంది. కట్స్ అన్నీ ఇలా తిరిగేసేసుకొని మధ్యలో స్క్రూ డ్రైవర్‌తో ఇలా చేస్తే మనకి నీట్‌గా వస్తుంది కట్స్ అనేవి. ఇదంతా ఇలా అయిపోయినాక ఒకసారి ఐరనింగ్ చేసుకొని చూపిస్తాను మీకు. ఐరన్ చేశాక ఇలా వచ్చింది. పైన టాప్ స్టిచ్ ఒకటేసేస్తే ఇంకొంచెం నీట్‌గా ఉంటుంది. మధ్యలో స్టిచ్ ఓపెనర్ తీసుకొని ఒకసారి దాంతోని మనం ఇలా లాగితే కట్స్ అనేవి లోపలికెళ్ళిపోతాయి కదా! అవి నీట్‌గా బయటకొస్తాయన్నమాట. అప్పుడు కట్ వర్క్ నీట్‌గా ఫినిషింగ్ అనేది మంచిగా వస్తది. మీకు మరిన్ని స్టిచ్చింగ్ ట్యుటోరియల్స్ కావాలి అనుకుంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోస్ పెట్టి డీఎం చేయండి. నేను తప్పకుండా మీకు వీడియో చేసి పెడతాను. అయిపోయిందండి. చూసారు కదా మోడల్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా మోడల్స్ చేయాలి అనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.